ఈరోజు వచ్చేపాటికి డిస్కవరీ అయితే ఆఫ్ ఇంజిన్ చేస్తాం అనమాట. ఈ ఆఫ్ ఇంజిన్ అయితే అదిగోండి బోర్ అయితే కొత్త అయితే వేస్తున్నాము. ఇది వచ్చేపాటికి కొత్త బోరు, ఇది వచ్చేపాటికి అయితే పాత బోరు. మళ్ళీ హెడ్ వరకు అయితే ఫౌండరీలో చేపించేసాము. అదిగోండి హెడ్, దీనికి వచ్చేపాటికి అయిపోండి 2 వాల్స్, దీంట్లో వచ్చేపాటికి అయిపోండి పాత వాల్స్, లెగ్గులు, ఇంజిన్ ఆయిల్, ప్యాకింగ్, అనబౌండ్, ఇంకా ఏదైతే అది మొత్తం అయితే వేస్తాం అనమాట. ఇప్పుడు సరే ఫస్ట్ అయితే బోర్ అయితే ఫిట్టింగ్ చేద్దాము. మనమైతే పిస్టన్ని ఎదుగుని మార్క్ ఏరో ఉంది సరే, ఇది ఇలాగా అంటే సైలెన్సర్ వైపు రావాలి. ఇది ఈ విధంగా అయితే పెట్టుకున్నాము. అదిగోండి అయితే లాక్ చేసేసుకున్నాను. కింద అయితే క్లాత్ పెట్టుకోండి, మళ్ళీ లోపల పశ్చిమలో పడిపోద్ది. ఓకే, ఈ విధంగా అయితే మనం లాక్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ప్యాకింగ్ చేసుకుని బోర్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. ప్యాకింగ్ పెట్టేసుకున్నాం. ఇటు పక్కన చూసారు బుష్ కూడా పెట్టేసుకున్నాను. దీని బోర్ ఎక్కిచ్చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. బోర్ అయితే ఈ విధంగా ఫిట్టింగ్ చేయాలి, ఎందుకంటే టైమింగ్ చైన్ ఇటు పక్కనే వస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకుందాం. పిస్టన్ రింగ్స్ అయితే ఎక్కిచ్చేసుకున్నాము. ఈ యారో మనకైతే సైలెన్సర్ వైపు పెట్టాము. ప్యాడు, టైమింగ్ చైన్ కూడా మనం అయితే బయటికి లాగేసాము. ఎప్పుడైనా సరే హెడ్కి బోర్కి మధ్యలో మాత్రం ఐరన్ ప్యాకింగ్ వచ్చింది. మామూలుగా మనకి ఇక్కడ క్లచ్ కవర్కి కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే మనకి పేపర్ టైప్లో వచ్చింది ప్యాకింగ్. మీకు అర్థం కావాలని చెప్పి పేపర్ అది ఇదని చెప్తున్నాను. మామూలుగా అయితే ఇక్కడ ఐరన్ వచ్చింది, ఇక్కడ వచ్చేవాళ్ళు మామూలు ప్యాకింగ్ వస్తుంది అనమాట. దీని అయితే ఈ విధంగా, ఎందుకంటే ఈ గ్యాప్ టైమింగ్ ప్యాడ్ అనేది పట్టిద్ది కాబట్టి ఇలాగైతే సెట్ చేసుకుందాం. దీన్ని ఈ విధంగా అయితే ప్యాకింగ్ సెట్ చేసుకుంటే ఇక్కడ బుష్లు వస్తాయో బుష్లు అయితే వేసుకోవాలి. కాబట్టి మనకి ఇప్పుడు హెడ్కి వాల్స్ సెట్ చేసుకోవాలి కాబట్టి ముందు వాల్స్ సెట్ చేసుకుందాం. మనం బోర్ చేసేటప్పుడు హెడ్ మనం ఎవరికి చేపిస్తాము అంటే ఇక్కడ వచ్చేపటి మనం గైడ్లు అనేది 2 బాగా చేపిస్తాము, ప్లస్ 2 వాల్స్ అనేవి కూడా కొత్తగా తీసేసుకుంటాం అనమాట. ఇప్పుడు హెడ్లో 2 రాకర్స్, 2 వాచర్లు లాక్ చేయడానికి ఇవి యూజ్ చేస్తాం అనమాట. లాక్ చేస్తాం. అది ఎలా ఏంటి అని చెప్పి ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు చిన్న హోల్కి వచ్చేవాడికి ఏమో చిన్నది వాల్స్, పెద్దదానికి వచ్చేవాడికి పెద్ద హోల్లో పెద్ద వాలి. దీని కింద అయితే మనం క్లాత్ ఇలా పెట్టుకోవాలి, ఎందుకంటే నొక్కేటప్పుడు వాల్స్ జారిపోతాయి. ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకుని అట్లా పడదాం. ఈ టైపు 2 వాచర్లు అంటే ఇటు జస్ట్ మనం వాడాలి తెలుసు. ఈ ఒకటి మాత్రం జాగ్రత్తగా ఎక్కించుకోండి. ఓకే, 2 వాడాలి సీల్స్, 2 వాచర్లు వేస్తాం. ఇక్కడ వచ్చేవాళ్ళు స్ప్రింగ్లు వేసుకోవాలి కాబట్టి స్ప్రింగ్ ఇట్లా వేయకూడదు, స్ప్రింగ్ ఈ విధంగా వేసుకోవాలి. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేప్పటికి పైన ప్లేట్ వేసుకొని ఈ 2 లాకులు వేసుకోవాలి. ఒక లాకు అక్కడ పడిపోయింది, తీసుకురావాలి. ఈ విధంగా అయితే లోపల లాక్స్ పెట్టుకొని ప్రెస్ చేయాలి.
ఈ విధంగా అయితే లాక్ ఫిట్టింగ్ చేసుకోవాలి. అటు ఇటు రెండు పక్కల ఒకలా ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. పర్ఫెక్ట్గా అయితే ఈ 2 వాల్స్ లాక్లు అన్నీ అయితే సెట్ చేసుకున్నాం. ఈ విధంగా అయితే హెడ్ అదిగోని ప్యాకింగ్ వేసుకున్నాం, బుష్లు వేసుకున్నాం, అదిగోని బోర్ కూడా రెడీ. ఇప్పుడు దీన్ని అయితే ఎక్కించుకోండి. ఇంకా ఫస్ట్ మెయిన్గా అయితే టైమింగ్ చైన్కి 2వ ప్యాడ్ అయితే ఎక్కించేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఫిట్టింగ్ అయిన తర్వాత అయితే హెడ్ ఎక్కిచ్చేస్తే ఇంకా మన టైమింగ్ చైన్ పెట్టడానికి అయితే ఉండదు. ఈ విధంగా అయితే హెడ్ బోరు 2 కూర్చోబెట్టుకుని ఈ 5 బోల్ట్లు వస్తాయి. 5 బోల్ట్లో ఇది షార్ట్ బోల్ట్ వచ్చేపాటికి ఇక్కడ వస్తుంది షార్ట్. మిగతా లాంగ్ అన్నీ మాత్రం అదిగోని 4 హోల్స్లో కలుస్తాయి అన్నమాట. 4 మనం అయితే 4 చాంబర్ బోల్ట్ అయితే టైట్ చేస్తాము. టైమింగ్ అయితే టైమింగ్ వీల్ వేసుకున్నట్టయితే టైం వచ్చింది. ఇప్పుడు ఇది బుష్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఈ చిన్న గ్యాప్ ఉంది చూసారా, ఈ చిన్న గ్యాప్లో ఇది పొజిషన్ టైమింగ్ ఇలా ఉండాలి. టీ వచ్చేప్పటికి టాపు కొంచెం మీకు కనిపిస్తుందో లేదో, అదిగోండి టీ ఇలా రావాలి. టీ టాప్ చూసారు కదా, ఈ విధంగా లైన్ టు లైన్ రావాలి. టాప్ టైమింగ్ పెట్టుకోవాలి. తర్వాత టెన్షనర్ ఈ విధంగా టైమింగ్ అయితే సెట్ చేసుకుని టాప్లో పెట్టుకొని టెన్షనర్ అయితే ప్యాకింగ్ చేసుకుని ఈ విధంగా మనం ఫిట్టింగ్ చేసుకొని 2 బోల్ట్ వేసుకొని టైమింగ్ వదిలేయాలి. ఇంకా మొత్తం టైమింగ్ సెట్ చేసుకుందాం, రోకర్స్ సెట్ చేసేసుకుందాం, మొత్తం బోల్లు గీళ్ళు అన్నీ అయితే ఫిట్టింగ్ అయితే చేసేసుకుందాం అనమాట. ఇంకా పైన ఇది బీడింగ్ ఒకటి వేసుకుని కార్బోరేటర్ ఒకటి వేసుకుని ఇంకా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్లు అన్నీ మార్చుకుంటే ఇంకా పని అయితే అయిపోతుంది అనమాట.